అందరికీ నమస్కారాలు. సైనిక్ పాఠశాలలో 6, 9 తరగతుల్లో ప్రవేశానికి ఇక్కడ ఈ వీడియోలో మరి ఏ విధంగా వాటిని అమలుపరుస్తారనేటువంటిది చూద్దాం. దేశభక్తిని చాటుకోవాలని విద్యార్థులకు సైనిక్ పాఠశాలలో చక్కని అవకాశం కల్పిస్తున్నాయి. ఇటువంటి ఆలోచనలు ఉన్న వారికి ఇదే సువర్ణ అవకాశం. మరి 2025-26 మరి ఈ అకాడమిక్కి సంబంధించినటువంటి 6, 9వ తరగతిలో ప్రవేశానికి పొందడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. దేశ రక్షణలో భాగంగా త్రివిధ దళాలకు అవసరమైన సైనిక అధికారులను తయారు చేయాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సైనిక పాఠశాలను ప్రారంభించారు. సైనిక పాఠశాలలో 6వ తరగతిలో ప్రవేశానికి బాలబాలికలు, 9వ తరగతిలో ప్రవేశం పొందడానికి బాలురు మాత్రమే అర్హులు. బాగా గమనించండి, 6వ తరగతిలో ప్రవేశానికి బాలబాలికలు, 9వ తరగతిలో ప్రవేశం పొందడానికి బాలురు మాత్రమే అర్హులు. ఇందులో సీటు పొందడానికి సైనిక పాఠశాల నిర్వహించే ప్రవేశ పరీక్ష మరియు వైద్య పరీక్షల్లో నెగ్గాలి. 2 పరీక్షలు ఉంటాయి, ప్రవేశ పరీక్ష మరియు వైద్య పరీక్షల్లో నెగ్గాలి. ఇక్కడ ఇంటర్మీడియట్ వరకు విద్యను కొనసాగించవచ్చు. మరి ఇక్కడ రిజర్వేషన్ కానీ చూసినట్లయితే ఎలా ఉంటాయనేది, ఎస్సీలకు వచ్చేసి 15%, ఎస్టీలకు వచ్చేసి 7.5%, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు 25% సీట్లు కేటాయిస్తారు. 6వ తరగతిలో 80 సీట్లు, 9వ తరగతిలో 20 సీట్లు విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇక సౌకర్యాల గురించి మనం చూసినట్లయితే 6 నుంచి ఇంటర్ వరకు విద్య వసతితో పాటు ఎన్సిసి, యోగా, చిత్రలేఖనం, సంగీతం, ఫుట్బాల్, వాలీబాల్, బాస్కెట్బాల్, క్రికెట్, ఈత, గుర్రపుస్వామి మరి తదితర సహా పాఠ్య కార్యక్రమాలు కూడా శిక్షణ ఇస్తారు. మొదటి ఏడాదికి వచ్చేసి ఫస్ట్ ఇయర్కి వచ్చేసి 1.10 అంటే ₹1,10,000 ఫీజుగా చెల్లించాలి. విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 50% విద్యార్థులకు రక్షణ శాఖ నుంచి 53,000 చొప్పున స్కాలర్షిప్ అందుతుంది. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందవచ్చు. మరి ఈ విధంగా ఇటువంటి సౌకర్యాలు అనేటువంటివి అందజేయబడతాయి. ఇక పరీక్షా విధానం చూసినట్లయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మనకి నిర్వహించే ప్రవేశ పరీక్ష పూర్తిగా రాత విధానంలో ఉంటుంది. 6వ తరగతి ప్రవేశ పరీక్ష రాసే విద్యార్థులకు 2.5 గంటలు, 9వ తరగతి విద్యార్థులకు వచ్చేసి 3 గంటలు పరీక్ష సమయం. 6వ తరగతి పరీక్ష గుర్తింపు పొందిన అన్ని ప్రాంతీయ భాషల్లో, 9వ తరగతికి వచ్చేసి ఆంగ్లంలో ఉంటుంది. ఇకపోతే సిలబస్ 6వ తరగతి 300 మార్కులకు పరీక్ష ఉంటుంది, 300కి. గణితం వచ్చేసి 150 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 150, భాషా సామర్థ్యం వచ్చేసి 50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 50 మార్కులకు ఉంటుంది. పరీక్షా సమయం 150 నిమిషాలు అనగా 6.5 గంట. అభ్యర్థులు ప్రతి విభాగంలో కనీసం 20% మార్కులు తప్పనిసరిగా సాధించాలి. వెరీ ఇంపార్టెంట్ ఇది. ప్రతి విభాగంలో పైన పేర్కొన్నటువంటి ప్రతి విభాగంలో సెక్షన్లో 25% మార్కులు తప్పనిసరిగా పొందాలి. అన్ని సబ్జెక్టులు కలిపి 40% మార్కులు రావాలి. ఇక 9వ తరగతి విషయానికి వచ్చినట్లయితే 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. గణితం వచ్చేసి 200, సామాన్య శాస్త్రం వచ్చేసి సైన్స్ వచ్చేసి 50 మార్కులు, ఆంగ్లం ఇంగ్లీష్ వచ్చేసి 50, సోషల్ వచ్చేసి 50, ఇంటెలిజెన్స్ 50 మార్కులు ఉంటున్నాడు. పరీక్ష సమయం 180 నిమిషాలు ఉంటుంది, అంటే 3 గంటలు అనమాట. ప్రతి భాగంలో కనీసం 20%, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 20% మార్కులు తప్పనిసరిగా రావాలి. అన్ని సబ్జెక్టులు కలిపి 40% మార్కులు పైగా రావాలి. రాత పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 1:3 నిష్పత్తిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇకపోతే అర్హులు 6వ తరగతిలో చేరాలనుకునే విద్యార్థులు 10 నుంచి 12 ఏళ్ళు, అంటే ఏప్రిల్ 1, 2013 నుంచి 31 మార్చి 2015 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల 5వ తరగతి చదువుతూ ఉండాలి. 9వ తరగతిలో 13 నుంచి 15 ఏళ్ల వయసు కలిగి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల 8వ తరగతి చదువుతూ ఏప్రిల్ 1, 2010 నుంచి 31 మార్చి 2012 లోపల జన్మించి ఉండాలి. ఇకపోతే దరఖాస్తు చేసుకునే విధానం చూసినట్లయితే 2020 జనవరి 28న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. దాని యొక్క వెబ్సైట్ ఇదనమాట. సో www.aissee.nta.nic.in. మరి దరఖాస్తు చేసుకున్నాక ఏ విధంగా అంటే ధ్రువపత్రాలను, విద్యార్థి ఫోటో, తర్వాత వచ్చేసి సంతకం అప్లోడ్ చేయాలి. జనరల్ డిఫెన్స్ కేటగిరీ అభ్యర్థులు ₹600, ఎస్సీ ఎస్టీ పిల్లలు వచ్చేసి ₹500. ఇకపోతే ఆన్లైన్లో చెల్లించాలి. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 20. మరి ఈ విధంగా వాళ్ళకి ఫీజు అనేటువంటిది ఉంటుంది. ఇకపోతే లాస్ట్ డేట్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నాం డిసెంబర్ 20 తేదీ. రిజిస్టర్ చేసుకున్న చరవాణి నెంబర్కు సందేశాన్ని అయితే పంపిస్తారు. ఆన్లైన్లో పంపిన విద్యార్థుల దరఖాస్తును ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి. ఇకపోతే వీటికి సంబంధించినటువంటి ఏవి మనం రెడీ చేసుకోవాలంటే జనన, కుల, నివాస వారికి సంబంధించిన సర్టిఫికేట్లు, సైనిక ఉద్యోగుల పిల్లలకు వచ్చేసి సర్వీసు సర్టిఫికేటు, మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలకు వచ్చేసి పీపీఓను అప్లోడ్ చేయాలి. పరీక్షా కేంద్రాలు ఏపీ, ఆంధ్రప్రదేశ్లో అయితే విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి మరి ఇటువంటి సెంటర్లు
ఆ ప్లేసుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం మరి ఈ ప్లేసుల్లో ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తారు అన్నమాట. సో ఒకటి వచ్చేసి విశాఖపట్నం, విజయనగరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, మరి శ్రీకాకుళం. ఇవి సెంటర్స్ అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ ద టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.